అన్నా మన స్పీడ్ చూసావా? టేబుల్లో టాప్ 3లోకి ఎంటర్ అయిపోయాం. నువ్వు అలా చూస్తూ ఉండరా, టాప్ 1కి కూడా వెళ్ళిపోతాం, కప్పు కూడా మనమే కొడతాం. అబ్బా, వినడానికి ఈ ఊహ ఎంత బాగుందన్నా. ఆ ఊహను నిజం చేసేద్దాం, చరిత్రను తిరగ రాసేద్దాం. ముందుగా ఆ శ్రేయస్ గారిని పిలవండ్రా. మొన్న మ్యాచ్ గెలిచాడని ఎంత రెచ్చిపోయారా, ఇప్పుడు పిలవండ్రా, గట్టిగా ఇచ్చి పడేద్దాం. గ్రౌండ్లోనే ఇచ్చి పడేసావు కదా, ఇంకా ఏం మిగిలింది కోహ్లీ ఇవ్వడానికి? ఎంత బ్యాటుతో సమాధానం చెప్పినా నోటితో చెప్తే వచ్చే కిక్కు వేరే ఉంటుంది శ్రేయస్. ఇవ్వడానికి ఏముంది అసలు? ఇద్దరం 2 మ్యాచ్లు ఆడినాం, మీరొకటి గెలిచారు, మేమొకటి గెలిచాం. మీకు 2 పాయింట్లు, మాకు 2 పాయింట్లు వచ్చినాయి. ఇందులో ఎక్స్ట్రాగా మీరు పీకిందేముంది? చాలా ఉంది. ముందు మేము ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు గెలిచి రివెంజ్ తీర్చుకున్నామన్నమాట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మన మ్యాచ్ జరిగేదాకా లాస్ట్ మ్యాచ్ విన్నర్ ఎవర్రా అంటే అది ఆర్సీబీ అంటారా బాబు. నేను తొందరగా అవుట్ అయ్యాను కాబట్టి మా స్కోర్ తగ్గింది, అందుకే మీరు గెలిచారు. ఆ కృణాల్ ఎక్కడా? అంత కష్టపడి క్యాచ్ పట్టడం అవసరమా? కింద పడి కాలికో చేతికో దెబ్బ తగిలితే ఆ శ్రేయస్ గాడి క్యాచ్ పట్టబోయి కృణాల్ పడ్డాడా హో అని నన్ను బుక్ చేస్తారు మధ్యలో. ఏంది శ్రేయస్, నీ క్యాచ్ పట్టాననే కడుపు మంటను నా మీద జాలి రూపంలో చూపిస్తున్నావా ఏంటి? కడుపు మంటేం లేదు కృణాల్, అసలే ఆర్సీబీకి ఆయువు పట్టు లాంటోడివి. గాయంతో నువ్వు సైడ్ అయిపోతే పాపం ఆర్సీబీ కూడా రేసు నుండి సైడ్ అయిపోతుందేమో అని జాగ్రత్త చెప్తున్నా. హలో బాబు శ్రేయస్సు, నీ బొంగులో జాగ్రత్తలు మడిచి నీ జేబులోనే పెట్టుకో. మంచి క్యాచ్ పడితే అప్రిషియేట్ చేయడం మానేసి పాపం పిల్లోని మళ్ళీ క్యాచ్లు పట్టకుండా భయపెట్టేలా మాట్లాడుతున్నావు. నా క్యాచ్ ఒక్కటే కాదు కోహ్లీ, మా ఓపెనర్స్ ఎంత బాగా ఆడుకుంటున్నారు. పాపం పిల్లలు 4లు 6లు అంటూ జాలీగా ఆడుకుంటూ ఉంటే అలా వచ్చాడు, ఇలా ఇద్దరిని మడత పెట్టేశాడు. ఏంది శ్రేయస్ ఏడుపు? మేమే తీసామా వికెట్లు? మీ వాళ్ళు కూడా తీశారు కదా మా వికెట్లు. మా వాళ్ళు వికెట్లు సరిగ్గా తీస్తే మేమే గెలిచే వాళ్ళం కదా. ఒక్కొక్కడు ఒక్కో వికెట్ తీయడానికే కింద మీద పడ్డారు. ఆ హర్షదీప్ గాడు 4 అడుగుల దూరం నుంచి ఆ రజత్ గాని రన్అట్ చేయడానికి వికెట్లను కొట్టలేకపోయాడు. రన్అట్ మిస్ అయితే ఏమైంది బ్రో, ఆ వెంటనే చాహర్ అన్న వచ్చి నన్ను లేపేశాడు కదా. ఆ చాహర్ పేరు తీయకండి, నాకు మామూలుగా మండిపోదు చెప్తున్నా. ఏం శ్రేయస్, ఓడిపోయామని ఫీల్ అవుతున్నావా? డోంట్ వరీ, నెక్స్ట్ మ్యాచ్ మనకు కేకేఆర్తో ఉంది. మన కేకేఆర్ మీద నా ప్రతాపం చూసావు కదా, మళ్ళీ సేమ్ టు సేమ్ 100 లోపే మింగి పడేద్దాం వాళ్ళను. ఈ సీజన్లో నువ్వు బాగా వికెట్లు తీసింది ఆ ఒక్క మ్యాచ్లోనే. దానికి ముందు వెనక ఎటు చూసినా అంతా డొల్లే కనిపిస్తుంది నాకు. ఈసారి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో, వాళ్ళ జాతరను ఎలా ఆపాలో ఏంటో నాకైతే అర్థం కావటం లేదు. బాబు శ్రేయస్, మీ కేకేఆర్ జాతర మ్యాటర్ కాస్త పక్కకెళ్ళి పెట్టుకోండి అమ్మా, మాకు వేరే పనులున్నాయి. ఓకే కోహ్లీ, బాయ్ బాయ్. కుదిరితే సెమీస్లోనో ఫైనల్స్లోనో కలుద్దాం, లేకుంటే నెక్స్ట్ సీజన్లో కలుద్దాం. రే రజత్, ఆ జితేష్ గాడు ఎక్కర్రా? ఇక్కడే ఉన్నానన్నా. రన్అట్ కొట్టరా అని బాల్ వేస్తే వికెట్లను కొట్టకుండా పిచ్చి చూపులు చూస్తావేంట్రా నువ్వు? అంటే అన్న, ఇద్దరు బ్యాటర్లు నాన్ స్ట్రైకర్ వైపే ఉన్నారు కదా, నా వైపు ఒకరు దగ్గర దాకా వచ్చేదాకా చూసి అప్పుడు కొడితే థ్రిల్లింగ్గా ఉంటుందని వెయిట్ చేశా. తేడా వస్తే నేను నీకు చూపించేవాడిని రా థ్రిల్లర్ సినిమా. కోహ్లీ అన్న, ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశానన్నా ఈరోజు. అంతకు ముందు మ్యాచ్లో ఎన్ని తీసావురా? పోనీ దానికి ముందు మ్యాచ్లో ఎన్ని తీసావు? పోనీ దానికి ముందు మ్యాచ్లో ఎన్ని తీసావు? ఒక మ్యాచ్లో 0, ఒక మ్యాచ్లో 1, అంతకు ముందు 0. అదిరా ఈ సీజన్లో నీ పర్ఫార్మెన్సు. ఇవాళ ఇంపార్టెంట్ టైంలో 2 వికెట్లు తీసావు కాబట్టి వెరీ గుడ్. కాకపోతే కాసేపు కూర్చుంటే మిగిలిన మ్యాచ్ల గురించి కూడా డిస్కస్ చేద్దాంరా, ఓకేనా? డిస్కషన్ ఎందుకన్నా, నీకు చాలా పనులుంటాయి కదా, నీ టైం వేస్ట్ చేయడం ఎందుకులే, నేను వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటా. వీడికి డిస్కషన్ అంటే ఏంటో అర్థమైపోయిందిరా, అందుకే ఎస్కేప్ అయ్యాడు. లేదంటే ప్రతివాడు ఒక్క మ్యాచ్లో ఆడటం, వచ్చి నా ముందు డ్యాన్స్ వేయడం బాగా అలవాటైపోయింది. బాగా ఇచ్చావన్నా, దెబ్బకు ప్రాక్టీస్ గుర్తొచ్చింది. వాడిని తిడితే నువ్వు పల్లికి లేస్తావేంట్రా? రన్స్ తీసేటప్పుడు ఇంకో బ్యాటర్ ఏం చేస్తున్నాడో చూసేది లేదా? వికెట్ల మధ్య బాగా పరిగెత్తడం నేర్చుకోండి. సరే అన్న, రేపటి నుంచి పొద్దున్నే లేచి రన్నింగ్కి వెళ్తాంలే. సగం మ్యాచ్లు అయిపోయాయి, ఇక నుంచి అన్ని టఫ్ మ్యాచెసే ఉంటాయి, జాగ్రత్తగా ఆడండి. సరేలే, ఇప్పుడు వెళ్ళి సక్సెస్ని ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ, బాయ్.